హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆస్పెక్ట్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి కంప్యూటర్ ఆపరేటర్ వెంటనే కావాలి అనేసి వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. మీరు 10th కావచ్చు, 12th క్లాస్ కావచ్చు, ఏది చదివినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెలకి జీతం 20,000 వరకు మాత్రమే ఇస్తారనమాట మనకి. అయితే మీరు అప్లై చేయగానే 2 రోజుల్లో మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క కంపెనీకి అప్లై చేయగానే. సో అలాగే మీరు చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం ఇప్పుడు నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్తో సహా. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఆస్పెక్ట్ సొల్యూషన్ అనేసి ఇవ్వడం జరిగింది. రిమోట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్స్ కెన్ జాయిన్. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే మీకు రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క కంపెనీలో. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తూ తెలుస్తుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే మనకి రాయ్పూర్ ఛత్తీస్గఢ్ అనే దగ్గర ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు అయితే 6 అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇది 2 అవర్స్ ఎగో అంటే 2 గంటల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అబౌట్ ద జాబ్ అనమాట. సో దిస్ జాబ్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ ఏ జాబ్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ బోర్డ్ నుండి ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ హ్యాండ్స్ ఆన్ జాబ్ దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ రోల్స్ అవైలబుల్. సో ఇక్కడైతే మీరు జాబ్ చేయాలంటే ఇక్కడ మెనీ డిఫరెంట్ రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క రోల్స్లో మీరైతే వర్క్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మెనీ ఆఫ్ విచ్ ఆర్ హైరింగ్ ఇమిడియట్లీ. సో వీళ్ళైతే వెంటనే హైరింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం 2 డేస్లో జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. రిక్వైర్డ్ క్యాండిడేట్స్ ఫర్ పార్ట్ టైం డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో వీళ్ళకైతే ఎక్కువగా పార్ట్ టైంగా డేటా ఎంట్రీ చేసిన వాళ్ళు కావాలన్నమాట. కంప్యూటర్ ఆపరేటర్ కూడా కావాలన్నమాట. అలాగే బ్యాక్ ఆఫీస్ కూడా వీళ్ళకి వేకెన్సీ ఉందనేసి చెప్పడం జరుగుతుంది. స్కిల్స్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి నో ప్రీడిఫైన్డ్ స్కిల్స్ నెససరీ అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎంత టైపింగ్ వచ్చినా, మినిమం 15 వచ్చినా 10 వచ్చినా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో వర్డ్స్ పర్ మినిట్ అనమాట. 1 మినిట్కి 10 వర్డ్స్ కొట్టగలరా, ఓకే అప్లై చేసుకోవచ్చు. 20 వర్డ్స్ కొట్టగలరా, ఓకే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎంతవరకు టైప్ చేయగలిగితే అంతవరకు అనమాట. ఓకేనా. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ టు అకామిడేటెడ్ వేరియస్ స్కెడ్యూల్. సో వీళ్ళైతే ఒక స్కెడ్యూల్ అనేది నిర్వహిస్తారు. ఆ స్కెడ్యూల్లోనే మీరు వర్క్ చేయొచ్చు, లేదంటే మీకు నచ్చిన అవర్స్ కూడా ఎంచుకొని వర్క్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి 10th 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ టు దిస్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం. సో మీకు ఏదైతే వర్క్ సబ్మిట్ చేశారో ఆ యొక్క వర్క్ని మీరు ఇన్ టైంలోనే కరెక్ట్గా చేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయాలనేది వీళ్ళ యొక్క ప్రయత్నం అనమాట. ఇదైతే జాబ్ యొక్క డీటెయిల్స్ అనమాట మొత్తం కూడా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా
నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.